హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో వచ్చేసాను. అది కొబ్బరి దోసకాయ ముక్కల చట్నీ. ఎలా చేయాలో చూసేద్దామా? చాలు. ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు కొంచెం వేయించేసుకొని అందులో సగం నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను కారానికి తగ్గట్టుగా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒక చిప్ప కొబ్బరికాయ ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేయించేసుకొని అందులో కొంచెం చింతపండు వేసేయండి. ఒక 2 మినిట్స్ వేడికి ఉంచేసి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. చక్కగా అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, మర్చిపోకండి. మీ టేస్ట్కి తగ్గట్టు అందులో సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదంతా మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకోండి. అండ్ దానికి తాలింపు కోసం సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మీకు నచ్చినవన్నీ వేసేసుకోండి. అన్నీ వేసేసుకొని వేయించేసుకొని ఇవన్నీ మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. నేను దోసకాయ ముక్కలు కట్ చేసి వేయడం నేను చూపించడం మర్చిపోయాను, వీడియో తీయడము. సో మీరు మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, నేను ఇందులో యాడ్ చేశాను. తాలింపు కూడా అందులో వేసేసుకొని కమ్మగా వేడి అన్నంలో కానీ, మనకి ఎందులో అన్నా కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ, ఉత్తప్పంలో కానీ, ఎందులో అయినా కానీ బాగుంటుంది. చక్కగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.